ధ్యానం చేస్తే అన్నీ లాభాలే కదా, ధ్యానం చేయకుంటే అన్నీ నష్టాలే, అది అందరూ తెలుసు. నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 3 డేస్ అంతే అయింది. 3 డేస్లోనే నేను ఎప్పటి నుంచో అనుకున్నా వెజిటేరియను అల్లుడు రావాలని చెప్పి కోరుకున్నా. ఆ విషయం అల్లుడు వచ్చిండు, స్టేజ్ మీదకి తీసుకొచ్చాను అల్లుడు. నెక్స్ట్ మంత్ సురేష్ శెట్టి, నెక్స్ట్ మంత్ 24th మ్యారేజ్. ఓకే, మనం ఏది అనుకుంటే అది అవుతుందని మీకు చెప్తున్నాను. ధ్యానం చేసే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది, మనం ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సమయానుకూలంగా విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్తున్నారు, మళ్ళీ వస్తారు. మనము సంకల్పం చేసుకుందాం. ధ్యాన మహాయాగాన్ని నిత్య అక్కడ అన్నదానం జరుగుతూ ఉంది, నిత్య అన్నదానం జరుగుతూ ఉంది. దాంతోపాటు అక్కడ వచ్చే వాళ్ళందరూ యోగులు ఋషులు వస్తారు, అందరూ వస్తారు కనుక వాళ్ళకి రోజు అన్నదానానికి ఎంతో అవుతుంది. కనుక మన కూడా అన్నదానంలో మన పాత్ర ఉండాలంటే మనం ఎంతో వేస్ట్ చేస్తుంటాము, ఖర్చు పెడుతుంటాము. జీవితాంతం ఒక 500 రూపీస్ మాత్రం ఎవ్రీ మంత్ అన్నదానానికి ప్రొవైడ్ చేయాలని నేను కూడా నిశ్చయించుకొని ఎంతోమంది తయారు చేసి 1000 మంది నేను ఈ యొక్క అన్నదానానికి తయారు చేస్తున్నాను. 500 రూపీస్ ఇవ్వడానికి 1000 మంది దాదాపు 5 లక్షల రూపాయలు వెళ్ళిపోతుంది. నా తరపు నుంచి అది సంకల్పం తీసుకొని చేస్తున్నాను. అందరూ మరి దాంట్లో కూడా మీ యొక్క పాత్ర ఉండాలని నా కోరిక. అదేవిధంగా మన మేఘామురళి గారు దాదాపు 20 సంవత్సరాల అనుబంధం. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన ముఖ్యంగా ఈ యొక్క యాదగిరిగుట్ట దగ్గర సాయిబాబా టెంపుల్ కట్టాడు. తర్వాత చాలా లోక కళ్యాణం, పొద్దున్న లేస్తే లోక కళ్యాణం కోసమే ఆలోచిస్తే ఏ సంపాదించినా లోకం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. మేఘామురళి గారి యొక్క దివ్య సందేశం. పత్రిజీ గారు ఆత్మీయులు. ప్రతిసారు నీలో ఉన్న ప్రతిభని గుర్తుపడతాడు. నువ్వు మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, నీ మాట ఎలా ఉన్నా పర్వాలేదు, నీలో ఉన్న ప్రతిభను మాత్రం గుర్తుపట్టేవారు. ఆ యొక్క ప్రతిభతో ఈరోజు మనందరం తయారు చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ ఉండడానికి కారణం ఆయనే. కానీ నాలోన మాత్రం నా లైఫ్ను మార్చింది మొత్తం పత్రిజీ గారు. ఎప్పుడైనా సరే ఆయన గుర్తుపెట్టుకొని దగ్గరుండి ఈరోజు ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయాగంలో ఉదయం 4 నుంచి 5 వరకు యోగా ప్రోగ్రాం చేస్తున్నాను. అందరికి తెలుసు అది. ఆయన పాత్ర ఇచ్చేశారు. నీ మానవ జన్మలో మొత్తం ఇదే పనిలో ఉండని చెప్పేసి అది తూచా తప్పకుండా చేస్తున్నాను. మేఘామురళి గారు మీ యొక్క దివ్య సందేశం. ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొడదాం. లేచి నిలబడి కొడదాం అందరం కూడా. బ్రహ్మర్షి పత్రిజీ జగద్గురు. గట్టిగా ఇంకా అక్కడికి వినిపించాలి గట్టిగా. ఆల్ ద మాస్టర్స్ అందరికీ గట్టిగా, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గట్టిగా. చాలా సంతోషం. ఈరోజు మన సమయాన్ని మన గురించి సద్వినియోగం చేసుకుందాం. అన్నీ మర్చిపోదాం. అనేక కార్యక్రమాలు ఉంటాయి ఆదివారం రోజు, కానీ ఉరుకులు పరుగులు ఈరోజు ఆపేసి ఒక 3 గంటలు 4 గంటలు మన కోసం మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరూ ధ్యానం చేస్తున్నారా? గట్టిగా చెప్పాలి. అందరూ ధ్యానం చేస్తున్నారా? ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే అందరు నేర్చేసుకున్నారు. యువర్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్. ధ్యానం అంటే చెప్పండి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు
మోక్షము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరికీ తెలుసుగా ధ్యానం అంటే ఏంటి. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎంత చక్కగా, ఎంత అర్థమయ్యే విధంగా ఈ మాటలు చెప్పాడు. ఈ 4 మాటలు మనకు జీవితకాలం అంతా ఆనంద జీవితంగా మనల్ని నడిపిస్తుంది. ఏ మాటలు? ఈ 4 మాటలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 మాటలు కూడా మన జీవితంలో ఆనందంగా నడిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ 4 మాటలు 2 మాటల్లో ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే హింస చోడు. ఏమన్నాడు? హింస, హింస, హంస, హంస, హింస చోడు, హంస పకడో. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే హింస, రకరకాలుగా మనం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి జీవుల్ని హింసిస్తున్నాం. కాబట్టి ఆ హింసని మనము వదిలేసి హంసని పట్టుకోమని బ్రహ్మర్షి పత్రిజీ తెలియచేయడం జరిగింది. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యేయం ఏంటి అంటే సత్యమేవ జయతే. ఆయన ఏమన్నాడు? సత్యమేవ జయతే. సత్యం ఎప్పుడన్నా గెలుస్తుంది. ఏంటయ్యా సత్యము అంటే శ్వాసే సత్యము. సత్యం ఏంటి? శ్వాసే సత్యము. శ్వాస ఉంటే జీవము, శ్వాస ఆగితే జడము. శ్వాస ఉంటే జీవము అంటే శివము, శ్వాస ఆగితే జడము అంటే శవము. శ్వాస ఉంటేనే మనము ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము. ఎక్కడ కార్యక్రమాలు? మనము ఈ యొక్క భువికి వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము. మహానుభావుడు ఇంత పెద్ద హాల్ ఇచ్చి 20 సంవత్సరాలుగా మనం ప్రోత్సహిస్తున్నాడు. గురువు గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన కారణ జన్ముడు. ఆయన వచ్చిన కార్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా జరగాలి యోగా వెంకటేష్ ద్వారా. కాబట్టి ఆయన మాటని నమ్మాడు. ఆయన సత్యమైనటువంటి వాక్కులను నమ్మాడు. ఆ యొక్క సత్య కార్యానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ స్థలాన్ని ఇచ్చాడు. కాబట్టి మహనీయునికి గట్టిగా చప్పట్లు. ఆయన మహోన్నతుడు, మహానుభావుడు. మనం కూడా మహోన్నతులం, మహానుభావులం కావాలి. ఏదో బంధువుల దగ్గరికి వెళ్దాము, చిన్న చిన్న కార్యక్రమాల దగ్గరికి వెళ్దాము, వాడితో ఓ పక్కింటి వాడి ముచ్చట్లు విందాము, ఇక్కడివి ముచ్చట్లు విందాము. ఇది కాదు మన జీవితం. మన జీవితం ఏంటంటే మహనీయులం కావడానికి, మహానుభావులం కావడానికి. దాని గురించే బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నా అంటే మహనీయులం కావాలంటే నీ గురువును నువ్వు పట్టుకోవాలి. ఎవరయ్యా మన గురువు అంటే ఎవరు మన గురువు? మన శ్వాసనే మన గురువు. కాబట్టి ఆ సత్యాన్ని బ్రహ్మర్షి పత్రిజీ తెలియచేశాడు. ఒరే బాబు, ఎక్కడో వెతుకుతున్నావు నువ్వు. ఎక్కడ వెతకాల్సినటువంటి అవసరం లేదు. కస్తూరి మృగము తన వాసనంతా గుమగుమలాడిపోతుంది. కస్తూరి మృగంలో ఒక సువాసనలు ఉంటాయి. ఆ వాసనంతా గుమగుమలాడిపోతూ ఉంటాయి. ఆ వాసన కోసము అది పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తి 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 ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని చివరికి ఆ తల కొండకేసి బాదుకొని మరణిస్తుంది. కాబట్టి మన మానవులం కూడా మనం జన్మ తీసుకున్నాము. ఆ జన్మకు కారణం ఏంటి? కాబట్టి మనది అందరిది కూడా కారణ జన్మ. కారణం లేకుండా ఎవరు కూడా జన్మ తీసుకోలేదు. మనదందరూ కూడా కారణ జన్మ. ఆ కారణము తెలుసుకోవడానికి ధ్యానం చేయమన్నాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. నేను ఎందుకు పుట్టాను, ఆ కారణం పుట్టబట్ట తెలుసుకోవాలి. అది ఏనాడో చాలామంది గొప్ప గొప్ప మహనీయులు తెలియచేశాడు. రమణ మహర్షి ఏమన్నాడు?
రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. ఒకటే ఒక మాట ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకు సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన వారంలో ఒకరోజు వెళ్ళి ఆయన దగ్గర 2 గంటలు మౌనంగా కూర్చొని వచ్చేవాడు. అంటే వారంలో ఆ 2 గంటలు ఏం నేర్చుకున్నాడు రమణ మహర్షి దగ్గర? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మౌనం నేర్చుకున్నాడు. అంటే మౌనమే సత్యము. అందుకే బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నా అంటే నోటిలోని మౌనము. ఆ మౌనంగా ఉంటే ఏమవుతుందంటే మనసు శూన్యమైపోతుంది. అంటే మనసు వేదనకు లేకుండా జరిగిపోతుంది. మనము రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మనసు వేదనలో ఉంటుంది, రకరకాల వేదనలకు గురవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశాడంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి 2 గంటలు ఆయన దగ్గర మౌనం నేర్చుకొని వచ్చి మళ్ళీ వారం రోజుల వరకు ఆ మౌనాన్ని నెమరు వేసుకునేవాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మౌనాన్ని నెమరు వేసుకునేటువంటి వాడు. మళ్ళీ ఆ మౌనం ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ బట్టబయలు చేశాడు. ఏంటి? ఆ మౌనం ద్వారా మనసు ఎలా శూన్యమవుతుందో, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు మనమంతా ఎవరము? ధ్యాన యోగులము. మొట్టమొదట ఒక సాధన చేపించేటువంటి వాడు వెంకట్ గారు. ఆయన ఏంటి? యోగా మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడతాం వెంకట్ గారికి. ఈజ్ గ్రేట్ మాస్టర్. ఆయన వచ్చిన కొత్తలా మమ్మల్ని చూసి గుడ్ స్మైల్ చేసేవాడు. ఆయన స్మైల్లో మాకు అర్థమైపోయింది ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనము. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదో మనం దాన్ని ఆచరించాలి, అనుసరించాలి. ఎందుకంటే ఆయన దగ్గర 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 1 బ్రెయిన్ ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, 1 ముక్కు ఉంది. ఆ ఒక్క బ్రెయిన్తోని ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు కూడా అదే బ్రెయిన్ ఉంది కదా, నేను కూడా ఆ కార్యక్రమాలు చేస్తాను. ఇంకోటి దాన్ని ఎలా ఆచరించాలో నేర్పిస్తున్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే లోక కళ్యాణార్థం ఇదం శరీరం. ఒకటేమనుకున్నాడు చెప్పండి? లోక కళ్యాణార్థం ఇదం శరీరం. ఈ శరీరం దేని గురించి ఉంది? లోక కళ్యాణార్థం ఉంది. కాబట్టి ఆ లోక కళ్యాణార్థం ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఏదో నా సంపద కోసమో, నా భార్య కోసమో, నా తల్లిదండ్రి కోసమో, నా పిల్లల కోసమో, నా బంధువుల కోసమో కాదు. దాన్ని కూడా బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు. ఏమన్నాడంటే ఏక్ హాత్ సే పకడో కామ్, దూసరా హాత్ సే ధ్యాన్. ఒక చేత్తో పని పట్టుకోండి. మన భౌతిక జీవితానికి, కుటుంబానికి కావాల్సినటువంటి పనులు నిర్వహించండి. మహానుభావుడు చేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. దూసరా తెస్తే లోక కళ్యాణటువంటి కార్యము 2వ చేత్తో చేయండి. కాబట్టి ఎంత గొప్ప విషయం బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు. ఏక హాత్ సే పకడో కామ్, దూసరా హాత్ సే ధ్యాన్. ఒక చేత్తో పని, 2వ చేత్తో ధ్యానం. లోకంలో ఎంతోమంది చెప్తున్నారు గురువులు, రండి అయ్యా నా పాదాల దగ్గర ఉండండి అయ్యా, ఇంత ఖర్చు పెట్టండి అయ్యా. కానీ బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నాడు? వచ్చావా, నేర్చుకున్నావా, వెళ్ళవయ్యా, వెళ్ళు, లోక కళ్యాణ కార్యక్రమాలు చేయు. నా దగ్గర ఎందుకు పడి ఉంటావు నువ్వు? వేరే గురువులంతా నా దగ్గరికి వచ్చి ఉండమంటారు. కానీ పత్రిజీ ఏమన్నాడంటే నేర్చుకో, ఓర్చుకో, తర్వాత నేర్పించు అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదాం బ్రహ్మర్షి పత్రిజీకి. ధ్యానం ఎందుకు చేయాలంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. సత్యం తెలుసుకోకుండా ఈ పని చేయకండి. మీరు సత్యాన్ని తెలుసుకోండి. ధ్యానం ద్వారా మీ లోపల ఎదుగుతున్నటువంటి ఆ ప్రగతిని చూడండి. ధ్యానం ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం ఎదుగుతాం. ఆ రహస్యాన్ని పసిగట్టాడు ఆ రోజుల్లో గౌతమ బుద్ధుడు. తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఒక చక్రవర్తి కుమారుడు, ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి కావాల్సినటువంటి వాడు జీవితాన్ని త్యాగం చేసి ఆయన అంతర్ముఖుడై సత్యాన్ని తెలుసుకొని బోధించాడు అందరికీ. ఏమన్నాడంటే ఆనా పాన సతి. ఏమన్నాడు గౌతమ బుద్ధుడు? ఆనా పాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అని కూడుకొని ఉండడము.
ఎంత సింపుల్ సాధన ఇది అంటే, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉండవయ్యా. అన్ని సంవత్సరాలు ఎంతోమంది గురువుల ద్వారా తిరిగి 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 ప్రయత్నం చేసి చివరికి తెలుసుకున్న రహస్యాన్ని బట్టబయలు చేశాడు యొక్క బుద్ధ భగవానుడు. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడేమన్నాడంటే, ఈ సాధన ద్వారా మీరందరూ బుద్ధిమంతులు అవుతారు, అంటే జ్ఞానవంతులు అవుతారు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అప్పుడేమన్నా అంటే, బుద్ధం శరణం గచ్చామి. ఏమన్నాడు? బుద్ధం శరణం గచ్చామి. తర్వాత ఏమన్నాడంటే, ధర్మం శరణం గచ్చామి. అంటే ఎప్పుడైతే జ్ఞానము మనం తెలుసుకుంటామో అప్పుడు ధర్మాన్ని రక్షించండి అని చెప్పాడు. ధర్మో రక్షతి రక్షిత బుద్ధ భగవానుడు చెప్పాడు. ఏమన్నా అంటే, ఎప్పుడైతే జ్ఞానం వస్తుంది, జ్ఞానవంతులంతా ఇలాంటి జ్ఞానవంతులంతా ధర్మాన్ని రక్షించడానికి జీవిస్తున్నారు. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం జ్ఞానవంతులకు. వెంకటేష్ గారు గొప్ప జ్ఞానవంతుడు. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. మనం కూడా గొప్ప జ్ఞానవంతులము అయ్యాము. మనం కూడా మనకు ఒక గొప్ప చప్పట్లు కొడతాం. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఏమన్నాడు? బుద్ధం శరణం గచ్చామి. రెండోది ఏమన్నాడు? ధర్మం శరణం గచ్చామి. మూడోది చెప్పాడు సంఘం శరణం గచ్చామి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సంఘానికి. అంటే మనం ఒక సంఘంలోనే మనం జీవిస్తున్నాము. మానవ సంఘం మనదంతా ఏ సంఘము? మానవ సంఘం, సనాతనమైనటువంటి సంఘానికి గట్టిగా చప్పట్లు కొడదాం మనము. ఈ మానవ సంఘాన్ని బుద్ధుడు తన బుద్ధుడిలాగా తయారు చేయమన్నాడు. ఏ విధంగా? అప్పో దీపో భవ అని. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బుద్ధుడు ఏమన్నాడంటే, మీరు మొదట ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆనాపాన సతిని మీరు కూడుకొని ఉండి సత్యాన్ని తెలుసుకొని తర్వాత ధర్మాన్ని రక్షించి తర్వాత సంఘం శరణం గచ్చామి అనమన్నాడు. సంఘం శరణం గచ్చామి అంటే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా సరి అయిన వ్యక్తులే, కానీ చీకటిలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి చీకటి నుండి వెలుగు బాటలోకి తీసుకొచ్చేయండి. మీరందరూ వెలుగు బాటలు వచ్చారు, కానీ వాళ్ళు కూడా వెలుగు బాటలు వస్తే అందరూ కూడా ఒకటే దారి, ఒకటే బాట, ఒకటే ఆ యొక్క సాధన. కాబట్టి సంఘం శరణం గచ్చామని బుద్ధ భగవానుడు తెలియచేశాడు. కాబట్టి ఆ సంఘానికి ఆ యొక్క సరి అయిన సాధన నేర్పించడానికి ఇక్కడ మీరందరూ కూడా పిరమిడ్ మాస్టర్లుగా రెడీగా అంటే తయారయ్యి మీరు బయలుదేరారు. కాబట్టి ఈ సంఘానికి గట్టిగా 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 మనము చప్పట్లు కొడదాం. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ మరుగున పడిపోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని రకరకాల మతంతో రకరకాల దేశాలతో ఒక సందర్భంలో పత్రిజీ ఏమన్నా అంటే, కొంతకాలం తర్వాత బౌండరీస్ ఉండవయ్యా అని చెప్పాడు. అంటే దేశంలో చాలా చోట్ల రకరకాల దేశాల్లో వాళ్ళ హద్దులు ఉన్నాయి, హద్దుల్లో వాళ్ళ సైన్యం ఉంది. కానీ కొంతకాలం తర్వాత ఆ హద్దులు ఉండవు. ఎందుకంటే అందరూ కూడా ఒకే బాటలో పయనించినప్పుడు సంఘం శరణం గచ్చామి అన్నప్పుడు ఆ బౌండరీస్ ఉండవు. అప్పుడు ఎంత ఆనందకరంగా ఉంటుందో ఆ యొక్క జీవితం మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. ఆ యొక్క భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి చెప్పినటువంటి పాయింట్. ఆయన ఏమన్నాడు? ఇదంతా కూడా కర్మభూమి అన్నాడు. ఏమన్నాడు దీన్ని? కర్మభూమి. కర్మభూమి అంటే నిజం చెప్పాలంటే యుద్ధ భూమి. ఈ భూమండలం ఏంది? యుద్ధ భూమి. యుద్ధ భూమిలో మనమందరం ఎవరు? యుద్ధంలో పాల్గొన్న సైనికులు. మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనమంతా పోరాటం చేయడానికి వచ్చినటువంటి ఆ జన్మ తీసుకున్నటువంటి సనాతనమైనటువంటి సైనికులము. కాబట్టి యుద్ధంలో సైనికుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయడానికి పోతాడా, లేకపోతే తుపాకీ పట్టుకొని అక్కడ కూర్చోవడానికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు యుద్ధంలోకి సైనికుడు? యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అందుకే ఆ యొక్క ధనుర్బాణాలని కింద పడవేసి అందరూ కూడా నా బంధువులే, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలనా
అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తోని యుద్ధాయ కృత నిశ్చయ. ఏమన్నాడు? యుద్ధాయ కృత నిశ్చయ. నువ్వు యుద్ధ భూమిలో వచ్చావు, యుద్ధం చేయాలంటే ఇంకొకటి లేదురా బాబు. పారిపోతే చచ్చిపోతావు, పిరికి పందగ చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు. నువ్వు నరకానికి వెళ్తావా లేదా దివ్యలోకాలకు వెళ్తావా? మీరందరూ చెప్పండి. నరకానికి వెళ్ళాలని ఉందా, దివ్యలోకాలకు వెళ్ళాలని ఉందా? దివ్యలోకాలకు. స్వర్గం కూడా అక్కర్లేదు మనకు. స్వర్గానికి పోతే మళ్ళీ రావాలి. ఎవరికి కావాలి ఆ బోడి స్వర్గం, ఆ బోడి నరకం? మనం అందరం కూడా దివ్యలోకాలకు వెళ్ళి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏ విధంగా మన దేశాన్ని పాలిస్తున్నాడో, ఏ విధంగా భూమండలం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా నక్షత్ర మండలాలు ఉన్నాయి, భూమి కంటే గొప్ప మండలాలు. మీ పేరున అక్కడ మీ గురించి సింహాసనాలు రెడీగా ఉన్నాయి. ఆ సింహాసనము అధిష్ఠించడానికి వీరికి ఖాయమైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవదూతలు వస్తారు ఆయన్ని వెల్కమ్ చేయడానికి. అక్కడ ఊర్ధ్వలోకాలు గుర్తుపెట్టుకోండి, మీ అందరినీ కూడా వెల్కమ్ చెప్పడానికి ఆ దేవదూతలు రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ పనిని మీరు చేయండి. మీరు చేస్తున్నటువంటి ఒక చేత్తో పని, రెండో చేత్తో ధ్యానం. ఉద్యోగం చేసుకుంటా ధ్యానం చేయాలి. కాబట్టి ఈ రహస్యాన్ని మనం గుర్తించి, తర్వాత అనురాధ మేడం 18 సంవత్సరాల క్రితం ధ్యానంలో రాలేదు. పత్రి సార్ వెంట మేము అక్కడికి వెళ్ళాం. ఏ ఊరు మేడం మీద? అనురాధ మేడం గుల్బర్గానా? గుల్బర్గాకి వెళ్ళాం. వెళ్తే వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. వాళ్ళ నాన్నగారు కొంచెం కొంచెం ధ్యానం నేర్చుకున్నారు. మమ్మల్ని కూడా పిలిచారు. పత్రి గారు వెంబడి మేము వెళ్ళాం. వీరన్న గౌడ అని నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు చాలా దగ్గర శిష్యుడు. ఆయనను తీసుకొని వెళ్ళాడు. ఆయన కూడా కర్ణాటక. కాబట్టి ఆయనను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనురాధ మేడము మా అందరికీ భోజనం వడ్డించింది. ఆ రోజు వడ్డించిన, మాకు వడ్డించిన, పత్రిసారికి వడ్డించిన ఆ యొక్క భోజనము ఇలా అక్షయ పాత్రగా నిలిచిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా అనురాధ మేడంకి. షీ ఈజ్ గ్రేట్ మాస్టర్. కాబట్టి ఆ విధంగా వెల్కమ్ చేయడం జరిగింది మేము. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? యుద్ధాయ కృత నిశ్చయ. లాస్ట్ పాయింట్ 1 minute చెప్పేస్తాను నేను. యుద్ధాయ కృత నిశ్చయ అంటే యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకున్నారా లేదా? మీరంతా చెప్పాలి మీ నోరుతోని. యుద్ధం చేయడానికి నిర్ణయం. ఎవడైతే యుద్ధం చేస్తామో వాళ్ళకు ఆనందో బ్రహ్మ. గట్టిగా చెప్పట్లు. ఇంకా ఏది ఏమైనా మన జీవితంలో యుద్ధం చేయాల్సిందే. అంటే నెగిటివ్తోని పాజిటివ్ యుద్ధం. ఆయన ఏమన్నాడంటే యుద్ధం చెయ్యను, నేను చెయ్యను, ఆయుధం నేను పట్టనన్నాడు. ఎవరు? నారాయణుడు పరమాత్మ. ఈ యొక్క నరుడు ఏమన్నాడంటే నేనేం చేయాలంటే నువ్వు రథంలో కూర్చోవయ్యా అంటే ఈ దేహం అనేటువంటి రథంలో కూర్చోమన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే జీవుడిగా కూర్చోవయ్యా అన్నాడు. ఎక్కడ? ఈ రథంలో. సరే, రథంలో కూర్చున్నాడు. ఎవడు కూర్చున్నాడు రథంలో? అర్జునుడు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడిక్కడ మసలింది అనుకో, ఏదో చెప్పాడు సార్ మర్చిపోయినా, ఎక్కడో కూర్చోమన్నాడు, ఎక్కడో. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. రథంలో కూర్చోమన్నాడు. అర్జునుడు రథంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కృష్ణుడు చెప్పాడు, నేను యుద్ధం చేయను, ఆయుధాలు పట్టను. మరి ఏం చేస్తావు భగవాన్ అంటే నడిపిస్తాను. యుద్ధం ఎవరు చేయాలి? అర్జునుడు. ఎవరయ్యా అర్జునుడు అంటే మనం అంతా అర్జునులము. అర్జునులందరికీ గట్టిగా 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 చెప్పండు. మరి ఎలా చేయాలి యుద్ధం అంటే ధ్యానం ద్వారా. ఎవరితో యుద్ధం చేయాలంటే ధ్యానం అనేటువంటి బాణాలను ఆ యొక్క దుష్టులైనటువంటి కౌరవుల మీద యుద్ధం చేయాలి. అంటే ఆ యొక్క అజ్ఞానాన్ని, అంధకారాన్ని సంవరించాలి. ఎక్కడున్నారు దుష్ట కౌరవులు అంటే మన అంతరంగంలో ఉన్నారు. కాబట్టి మన అంతరంగంలో ఉన్నటువంటి దుష్ట భావనతో ఉన్నటువంటి దుష్ట కౌరవులను మనము ధ్యానం అనే బాణాలు విసిరి అర్జునులా మరి ఆ యొక్క దుష్ట కౌరవులను సంవరించి మనం కూడా ఆ యొక్క ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితికి ఎదగాలని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే సందేశము బ్రహ్మర్షి పత్రిజీ మనందరినీ కూడా అర్జునుడిగా భావించి మనకు చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని తీసుకొని ఆ యొక్క విషయాన్ని మీరు
మీ యొక్క జ్ఞానంలో నిలుపుకొని మీరందరూ కూడా ఒక చేత్తో పని రెండో చేత్తో ధ్యానము మీరందరూ చేస్తారని మీ అందరి పేరు విన్నవిస్తూ థ్యాంక్ యూ.